మీదనేమో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎంక్వైరీ, కేటీఆర్ మీదనేమో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎంక్వైరీ. ఎందుకు వీళ్ళను అపోజిషన్ పార్టీస్ ఉండొద్దనే ఏమన్నా పగబట్టిన? చిచ్చి అది ప్రభుత్వం ఆ దిశను అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను మళ్ళీ సపోర్ట్ చేస్తున్నాం అంటారు. అట్లా కనుక ఉంటే ఏడాదిన్నర పడతా. అది కాదు. అది చట్టము తన పని తాను చేసుకుపోయేటువంటి వెసులుబాటు కల్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప అది కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినా తప్పే కదా. తప్ప కాదా? ఎవరు చేసినా తప్పే. అది వ్యక్తిగత గోప్యతను, వ్యక్తిగత వివరాలను వాళ్ళు బహిర్గతం చేయటము, చొరబాటు చేయటము, దొంగతనం నేరం ఎట్లనో. నీ వస్తువు నేను తీసుకున్నా దొంగతనంగా, నీ సమాచారాన్ని నేను గుంజుకోని కూడా దొంగతనం కిందనే వస్తుంది. అది ఎవరు చేసినా తప్పు చేయటం ఎందుకు అంటున్నా నేను. అసలు ఏం అవసరం వచ్చింది అంటున్నా. రాజకీయాలల్లా పరమరహస్యం అందరికి తెలవాలి దయచేసి. రాజకీయాలలో రహస్యాలు ఉన్నాయి, నేను నమ్ముతా. చాలామంది రహస్యం ఉంటుంది అంటారు. పోతాం, మా నాయకుని దగ్గరికి పోతా, ఎక్స్ నాయకుని దగ్గరికి పోతా. పోయేటప్పుడు ఒక్కడే ఉన్నప్పుడు విలువ అని ఒక్కడే ఉన్నప్పుడే పోతా, మాట్లాడతా, ఏదో అడుగుతా, చెప్తాడు. నాకు బయటకు వచ్చి ఏం చెప్పాలి? నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిండు కూడా ఓడేనా లేదా? అంటే బ్లెస్సింగ్ ఇచ్చుడు అంటే దానికి ఏంది? ఈయన ఎందుకు పోయిండో ప్రజలు అర్థం చేసుకుంటారు. బ్లెస్సింగ్ ఇచ్చిండంటే ఈయనకి ఇది జరుగుతుంది అని అనుకోడా? అనుకోడా? ఏం రహస్యమా అంటున్నా. రహస్యం ఉంటుందని అనుకుంటూ అది ఒక భ్రమ. కానీ అది మళ్ళీ ప్రచారం చేయాలి. నేను పోయి నాకే ఇస్తున్నాను టికెటు, నాకే హామీ ఇచ్చిండు అని నేనే మళ్ళీ చెప్పకపోతే నీకు ఓటు రాదు. ఏం దాచుకున్నట్టు? ఏమైనా దాపరిక ఉంది అందులో? ఓ మంజూరు ఇస్తాడు, ఉదాహరణ ఓ వర్క్ మంజూరు ఇస్తాడు, పోయి చెప్పకుండా అయితే పని చేయలేవు కదా. ఈయన అనుకుంటాడే మంజూరి లోపల, బయటకు వచ్చినాక గోప్యత ఉండదు. ఈ గోప్యత లేని సబ్జెక్ట్లో మళ్ళీ దానికి ట్యాపింగ్ ఎందుకు అంటున్నా? దాని అవసరమే లేదు అంటున్నా. అది ఓపెన్ అవుతుంది అట్టుగానే, కొద్ది 2 గంటల సమయం ఇస్తుంది, బయటకు వచ్చేస్తుంది. దానికి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు వికృతమైనటువంటి ఆలోచన తప్ప అది మంచి ఆలోచన కాదు. అది ఎవరు చేసినా, రేపు నేను చేసినా ఎవరు చేసినా అది మంచిది కాదు. ఓకే సార్, ఇప్పుడు మీరు రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నారు. మీకు పర్సనల్గా మీకు రాజకీయాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రాజకీయ జీవితం బాగుందా, పర్సనల్ జీవితం బాగుందా? అంటే పర్సనల్ అంటే ఉద్యోగ జీవితం అంటారా? రాజకీయాల్లో రాకముందుకు జీవితం బాగుందా? అది ఉద్యోగ జీవితంలోనేమో కొద్దిగా ప్రశాంతత ఉంటుంది, కొంత తృప్తి ఉంటుంది. రాజకీయాలల్లో తృప్తి ఉండదు, ప్రశాంతత ఉండదు. కానీ దీనికి ఉన్న ఒక ఆకర్షణ ఉంటుంది, విపరీతమైన ఆకర్షణ ఉంటుంది. డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు రాజకీయంలో. సంపాదించడం చాలామందిని చూసినాం, పైసలు లేని వాళ్ళను. ప్రజలు చందాలు వేసుకొని దానం చేసిన రోజులను చూసినాం. నాయకులు ఉంటారు గతం వరకు ఒక 70, 85, 90, ఇప్పుడైతే మా కాలంలో 90, 100 దాకా అట్లున్నది. ఒక మన రాష్ట్రాన్ని చూసిన మొత్తం రాజకీయం ఇట్లున్నా అనుకోకు. బీహార్, మధ్యప్రదేశ్ 2 కోట్లకు 3 కోట్లకి ఎన్నికలు అవుతాయి. మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. సౌత్ ఇండియా పోయినా కొద్దిగా ఎక్కువ అవుతాయి. అది వేరు ముచ్చట. కానీ బాగా సంపాదించుకుంటూ పెరుగుట విరుగుట కొరకు అన్నాడు. 1. ఇంకొకటి ఏమన్నాడంటే, నువ్వు ఎత్తైన శిఖరం ఎక్కినవు, టాప్, దట్ ఈస్ నంబర్ 1 ప్లేస్. ఆడికెళ్ళి ఏం చేయాలి? నువ్వు దిగాల్సిందే. ఎక్కినావంటే దిగాలి. ఆఖరి నీ గోల్ అచీవ్ చేసినావంటే ఏం చేయాలి? నువ్వు దిగాల్సిందే. ఇంకా పోయే జాగలేదు నీకు మీదికి. కాబట్టి దిగుడు పడుతుంది. ఆ దిగేటప్పుడు మానసిక క్షోభ విపరీతంగా ఉంటుంది బిడ్డ. అందుకే ఇంకో కొద్దిగా ఎత్తు ఉంచుకోవాలి. అది అందరికి పనికి వస్తుందని నేను అనుకుంటున్నా. బోరిస్ బెక్కర్ అనుకుంటాను నేను, ఎవరో టెన్నిస్ ప్లేయరు ఏడ్చిండు, ఇక నాకు సపోర్ట్లు రావని. వరల్డ్ ఛాంపియన్ అయిపోయాడు, ఇక నాకు వేరే సపోర్ట్ రావు అనుకుని ఏడ్చిండు. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద అచీవ్ మళ్ళీ దిగువారికి వస్తూ ఉంటాను. అట్లనే
మనం ఎక్కువే మంచి సంతోషం ఇస్తుంది. పూర్తిగా అచీవ్ చేస్తే సంతోషం లేదు, మళ్ళీ దిగేటప్పుడు ఏడ్చుకుంటూ రావాలి. కాబట్టి అది అంత మంచిది కాదు. సరిపోను పక్షికి, పశువుకు, జంతువుకు బ్యాంకులు లేవు. ఉన్నాయా సొంత ఆస్తులు? బ్యాంకులు లేవు. లేవు. దాపెట్టుకుని ఒక సీమకు తప్ప దాపెట్టుకునేది లేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా లేవు. ప్రకృతిలో ఎట్లుందో అట్లా బ్రతుకుతూ ఉన్నాయి. మనం ప్రకృతిని వికృతి చేసి మానవులు ఇలా ఒక్కటి మీద ఒక్కటి, చెవుకు ఒక డాక్టరు, కంటికి ఒక డాక్టరు, పంటికి ఒక డాక్టరు, గుండెకు ఒక డాక్టరు, ఈ రకంగా పోతూ ఉన్నారు. మా నాయన కాలం వరకు 75-80 వరకు ఇంజక్షన్లు తీసుకోకుండా బతికారు. గోళ్ళు తీసుకోలే, అదే పోతుంది అనుకుంటా వేయండ్రు, గట్టిగా తిన్నారు. మా తాతకైతే కాలుకు ముళ్ళే ఇరిగిపోయేది. ఆయన చెప్పులు దొరుకులు లేదు, అట్టయినట్టు అయింది కాలు అడుగు. అట్లా ప్రకృతిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఇలా సఫిస్టికేటెడ్ దానిలోకి వెళ్ళిపోతున్నాము. దానిలో కూడా తృప్తి లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాకు ఒక్కటే, తృప్తి అనే పదానికి ఇది శాస్త్రీయం అనుకోండి, తృప్తి అనేది ఒక్క దానినే ఉన్నదనిపిస్తుంది. తిండిలా మంచి శ్రేష్టమైన ఫుడ్ తయారు చేయించుకొని తిను, మంచిగా ఇది నాకు ఇష్టమని అనుకుని తిను. ఒక స్టేజ్కి వచ్చినాక చాలంటారు. అవును, తినుడు పెట్టినాక ఇక నాకు చాలంటారు. అరే నువ్వు ఇష్టపడి కొనుక్కు తెప్పించుకున్నావు, నీ ఇష్టపడి వండించుకున్నావు, నీ ఇష్టమైన మనిషితో వండించుకున్నావు, మంచి రుచికరంగా ఉన్నది, తిను, ఇంకా తినండి, నాకు సరిపోద్ది చాలంటాడు. ఇక వేరే దేన్ని చాలన్నాక చూడలేను నేను. డబ్బు చాలా, ఇండ్లు చాలా, భవనం చాలా, విల్లా చాలా, ఏది చాలా చూడలేదు. ఐశ్వర్యాన్ని అంతా చాలాగా చూసినాను నేను లేరు. ఆ రకంగా బట్టలు చాలా కొనేటప్పుడు బ్రహ్మాండంగా కొనుక్కుంటాడు, ఇది బెస్ట్ ఉంటుంది ఈ దసరా. కానీ మళ్ళీ వచ్చే దసరా వరకు దీన్ని తీసి పారేస్తాడు, ఇంకోటి కావాలంటాడు. అరే ఇది నువ్వు కొన్నదే కదా, ఇష్టపడి కలర్ఫుల్ కొన్నది, అదే కలర్ మారలే, ఏం మారలేదు, దాన్ని వేసుకోమంటే వేసుకోండి, పెళ్లి కొంగ మళ్ళీ ఇంకోటి వేసుకుంటా అంటాడు. అట్లా తృప్తి లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సమాజం అంతా గుర్తుంచుకోవాల్సింది, తృప్తి అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనకు సరిపోను, మన 2 తరాలకు, ఒక తరానికి సరిపోను సంపాదించుకుంటే చాలు, ఒక తరంకు చాలు. ఎందుకంటే వాళ్ళను కూడా నేను ఒకటే అంటాను, నువ్వు సంపాదించి పెడితే ఉండదు, వాడిని సంపాదించుకుంటాడు చెత్త ఉంటుంది. డోంట్ డిస్ట్రిబ్యూట్ ది ఫిష్, మేక్ దెమ్ టు క్యాచ్ ది ఫిష్ అన్నాడు కదా. చేపలు పట్టలేరు కానీ చేపలు పంచకమన్నాడు, నీ కొడుకే కానీ నీ బిడ్డకే కానీ వాళ్ళను యోగ్యులు చేయమని అన్నాడు. అందుకే నేను మానవాళి యోగ్యత పెరిగి, మానవ సంపద పెరిగితే, స్వతంత్రంగా జీవించేటువంటి అవకాశం పెరిగితే నువ్వు బాగా సంపాదించి పెట్టవలసిన అవసరం ఏమీ లేదు.